వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మనమంతా కుటుంబ సభ్యులం, ఏ ఒక్కరిని అంత తొందరగా పోగొట్టుకోలేమన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నచ్చజెప్పి అప్పుడు వినకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించద్దామన్నారు. ఉద్దండులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారిని ఎదుర్కొని నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. పథకాలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటున్నారని ఫైర్ అయ్యారు. పథకాలు అమలు కాకపోతే తిరగబడదామని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ పిసిసి అధ్యక్షుడైనా సరే, అందరికీ కూడా కేసీఆర్ అనే వ్యక్తి, మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకు అవకాశం వచ్చుండేదా అని చెప్పి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలవుతుంది. మొత్తం రాష్ట్రాల్లో ఉన్నది మూడే రాష్ట్రాలు, మొత్తం దేశంలో ఉన్నది మూడే రాష్ట్రాలు. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, మూడు హిమాచల్ ప్రదేశ్. ఇంకెక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ. వస్తేనే హామీలు అమలైతే అని చెప్పి నిన్నంటున్నాడు. మళ్ళా తప్పైంది. నేను తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన, అలివి కానిటువంటి, చేయలేనటువంటి హామీలు నేను ఇచ్చినా నాది తప్పైంది, ఇగో 3 నెలలు రాసి క్షమించండి నన్ను అని చెప్పి రాజధాని